హలో గైస్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ మనకి కలర్ మారింది అన్నాను కదా గౌరమీ ఫిష్లో ఒకటి, దాన్ని ఇందులో షిఫ్ట్ చేసాను అనమాట. ఇందులో ఉన్న చిన్న గౌరమీ ఫిష్ని వచ్చేసరికి మన పెద్ద ట్యాంక్లోకి షిఫ్ట్ చేశాను. దానికైతే ఫుడ్ వేసాను, అదైతే ఫుడ్ తింటుంది. మన డోరేమాన్ గడికి కూడా ఫుడ్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు వేసాను, వాడు తింటాడు. ప్లస్ మన ట్యాంక్లో ఉన్న ఫిష్లు అన్నిటి కూడా ఫుడ్ వేసాను, అవి కూడా తింటున్నాయి. నేను మరీ ఎంత పిచ్చుందంటే పొద్దున్న మన గోల్డ్ ఫిష్, బ్లాక్ కలర్ గోల్డ్ ఫిష్ చనిపోయింది కదా, చనిపోయిందని చెప్పేసి అంటే ఒక అతను కామెంట్ చేశారనమాట. అది గోల్డ్ ఫిష్ కాదు భయ్య, అది మూర్ ఫిష్ అని చెప్పేసి. నేను పిచ్చోళ్ళగా అవునా భయ్య, ఓకే భయ్య అని చెప్పేసి అన్నాను. తర్వాత గూగుల్ చేసి చూస్తే మూర్ ఫిష్ అనేది గోల్డ్ ఫిష్లో ఒక రకం అని తెలిసిందనమాట. మరి ఎంత పిచ్చగా ఉన్నానంటే బాబు అనుకున్నాను అనమాట నేను. అండ్ ఇంకా మన టర్టిల్స్ కూడా ఫుడ్ వేయాలి. బాబు దామా, ఇవి నాకు కొంచెం అలవాటు అయ్యాయండి, ఫుడ్ అలా పెడితే వచ్చేస్తున్నాయి. రావాలి అంత ఎలివేషన్ ఇస్తే మీరు రాకపోతేగా. ఇక్కడ ఒకటి ఉంటాయి. ఈడు కోర్మాగాడు, ఇందాక వచ్చినాడు కమతగాడు. రెండు వేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. ఈయన చూడండి చేతిలోంచి లాక్కుంటాడు. దా లక్కో, అది నా కోర్మా నా కమత. మార్నింగ్ చెప్పడం మర్చిపోయానండి, మన క్రేఫిష్లకి అయితే శాండ్ అయితే ఆర్డర్ చేశాను. శాండ్ వచ్చిందనమాట, శాండ్ అయితే వేసింది ఇందులో. సో క్రేఫిష్లు వచ్చేసరికి లైట్ ఆన్ చేద్దాం. అక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ మన కొండ పక్కన ఒకటి ఉంది, అండ్ అక్కడ ఒకటి ఉంది. వీటికి నేమ్స్ అన్నాను కదా, నేమ్స్ వచ్చేసరికి రేపు పొద్దున ఫైనలైజ్ చేస్తాను. రేపు మార్నింగ్ వచ్చేసరికి మూడో ఫిష్ అందులో ఉంటుంది. వీటికి కూడా ఫుడ్ అయితే వెయ్యాలి. సారీ, వీటి ఫుడ్ రెడీ చేయలేదన్నమాట, అందుకే తీయడానికి కొంచెం టైం పడుతుంది. వీటికి ఇసుకలో ఇప్పుడు ఫుడ్ కలిసిపోతే ఎలా తింటాయి ఏంటో మరి చూడాలి. ఇంకోటి ఎక్కడ ఉన్నాయి, అక్కడే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడి నుంచి చూద్దాం. ఇంకోటి కనిపించలే, నాకు తెలిసి అందులోనే ఎక్కడో దాక్కుని ఉంటుంది. సో ఇప్పుడైతే ఫుడ్ అయితే వేసాను కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చి తింటాయి అవి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు తినమన్నమాట. వాటికి నాకు మాటలేవు ఫుడ్ విషయంలో. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అందరికీ చూస్తున్న అందరికీ హ్యాపీ దివాళీ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వరం ఫ్రమ్ గౌరవరం. దిస్ ఈజ్ అవర్ 4 fish స్టోరీ.